సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు ఈ సెషన్ కంప్లీట్గా చూస్తే కనుక ఫ్రమ్ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, వీసా ప్రాసెస్ ఎవరు చేస్తారు, అండ్ అపోలో యూనివర్సిటీ పార్ట్ ఏంటి దీంట్లో, అండ్ లెస్టర్ యూనివర్సిటీ పార్ట్ ఏంటి, మెయిన్ డిగ్రీ ఎవరు ఇస్తున్నారు, అండ్ ఈ డిగ్రీ ఇండియాలో మళ్ళీ వ్యాలిడిటీ ఉందా లేదా, కంప్లీట్గా అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగిందండి. కోర్ కాన్సెప్ట్ ఏంటంటే దే ఫోకస్ మోర్ ఆన్ రీసెర్చ్, దాంతోపాటు చదువు నేర్పిస్తారు. అపోలో యూనివర్సిటీ పాత్ర ఏంటి సార్ ఈ ప్రోగ్రాంలో? We have built a knowledge city. We also provide placement training, soft skills training, English language training over the course of first 2 years. ఈ వీసా ప్రాసెస్ లెస్టర్ యూనివర్సిటీ చేస్తుందా, అపోలో యూనివర్సిటీ చేస్తుందా? ఇద్దరు కలిసి చేస్తాము. ఓకే, ఎందుకంటే మేము ఆల్రెడీ 1500 to 1000 స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటాం లెస్టర్. ఇది ట్యూనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చేస్తుంటారు. ఎన్ని ఇంటర్నేషనల్ హెడ్స్ దగ్గర మీరు మాట్లాడారు? మాక్సిమం ఇక్కడ లోకల్ యూనివర్సిటీ పర్సన్సే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అసోసియేట్ హెడ్ వచ్చి మాట్లాడడం అనేది నేను చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను. అది పార్ట్నర్షిప్. As Apollo, I represent Apollo. Even after they go to Leicester, we ensure that we give them whatever they need to succeed there and have a successful career. అది పార్ట్నర్షిప్. హలో వ్యూవర్స్, నేను మీ రమేష్ దేవవతిని, రిప్రజెంటేటివ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. సో గత 2-3 మంత్స్గా మీరు అందరూ కూడా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో యూనివర్సిటీ కొలాబరేషన్లో వచ్చిన ప్రోగ్రామ్ గురించి చూస్తూ ఉన్నారు. సో దీనికి ఇంకా కూడా చాలామంది పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. అంటే అసలు ఈ కొలాబరేషన్ ఏంటి, ఎందుకు జరిగింది, ఈ అపోలో యూనివర్సిటీ ఏం చేస్తుంది కొలాబరేషన్లో, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు ఏం చేస్తారు అని ఒక డౌట్ ఉందన్నమాట. సో అపోలో యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా చెప్పారు, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు సపరేట్గా చెప్పారు. సో వీళ్ళిద్దరినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎందుకంటే పేరెంట్స్కి నెక్స్ట్ అంటే వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్ ఏదైతే ఉందో, వాళ్ళ ఫ్యూచర్ ఏదైతే ఉందో చాలా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో సార్, వెల్కమ్ సార్. వివేక్ సార్, వివేక్ గారు అపోలో యూనివర్సిటీ మార్కెటింగ్ హెడ్, అండ్ ఇప్పుడు మనతో ఉన్నారు అండ్ విష్ణు వంకాయల గారు. హలో సార్, వెల్కమ్ సార్. సో విష్ణు వంకాయల గారు అసోసియేట్ హెడ్ ఇంటర్నేషనల్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. సో వీరిని అడిగి మనం కంప్లీట్గా అంటే 2025లో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోయే పేరెంట్స్కి డౌట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అన్నిటి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, అదర్ కోర్సెస్ ఏవైతే బీబీఏ కూడా ఉంది వీళ్ళు లాంచ్ చేసిన ప్రోగ్రామ్స్లో, అండ్ ఎందుకు అసలు ఈ కోర్స్ తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, విష్ణు గారు మీతో స్టార్ట్ చేద్దాం సార్. సో అసలు ఎందుకు జరిగింది సార్ ఈ కొలాబరేషన్ అనేది? సో జనరల్గా ఒక యూకేలో వెళ్ళి ఒక స్టూడెంట్ చదువుకోవాలంటే ఒక 80 to 90 lakhs ఖర్చు అవుతుందండి. అండ్ దాని ఇంకా యాక్సెసిబుల్గా చాలామందికి, చాలా స్టూడెంట్స్కి ఆ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎలా ఇవ్వగలుగుతాము అనే ఒక థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. స్టార్ట్ చేసేటప్పుడు ఏదో ఒక యూనివర్సిటీ, ఏదో ఒక కాలేజ్తో జాయిన్ చేయకుండా వీ వాంట్ టు పార్ట్నర్ విత్ గుడ్ పార్ట్నర్ ఇన్ ఇండియా. అప్పుడు సర్చ్ చేసేటప్పుడు వీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ అపోలో హాస్పిటల్స్. ఓకే, ఇక్కడ రెండో విషయం ఏం జరిగిందంటే యూకేలో రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీస్ అని ఉంటాయి, మోడర్న్ యూనివర్సిటీస్ ఉంటాయి. రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీస్ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే దే ఫోకస్ మోర్ ఆన్ రీసెర్చ్, దాంతోపాటు చదువు నేర్పిస్తారు. అలాంటి యూనివర్సిటీస్ మనకి ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఐఐటీస్, ఇక్కడే అలా ఉంటాయి. మళ్ళీ కాలేజెస్లోకి వచ్చినప్పుడు అలా ఉండదు. ఓకే, దాన్ని రెప్లికేట్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక సర్చ్ ఉండేటప్పుడు అపోలో హాస్పిటల్స్తో కలిపి ఆర్ అపోలో యూనివర్సిటీస్తో కలిపి మనము ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఏం చేసామంటే వీ స్టార్టెడ్ రీసెర్చ్ సెంటర్ కాల్డ్ CDHPM అని ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసి హెల్త్ డేటా మీద లాంచ్ చేసి దాంతోపాటు కోర్సెస్ లాంచ్ చేసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ద BH కంప్యూటర్ సైన్స్, AI డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఓకే, దాంతోపాటు వీ ఆల్సో డిడ్ BBA, విచ్ ఇస్ అగైన్ ఆ హాస్పిటల్లో ఎలా ఉంటుంది ఏంటి, ఆ మేనేజ్మెంట్ సైడ్ ఎలా ఉంటాయి మొత్తం అనే దాంట్లో కోర్గా మనం నేర్పిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వివేక్ గారు, సో అపోలో యూనివర్సిటీ పాత్ర ఏంటి సార్ ఈ ప్రోగ్రాంలో? సో వాట్ రోల్ యు ఆర్ గోయింగ్ టు ప్లే సార్? So Apollo University, first of all, is it's my pleasure to work with somebody of University of Leicester's stature. Apollo University is very new. We are a baby. We are only 3 years old. But in these 3 years, I think we have about 4,000 students already
studying various programs in the campus, right? So our values and what we want to do aligns with what Leicester wants to do in terms of a research-focused university, which is why this partnership was made possible. Okay. Particularly for this specific partnership, uh, our faculties specifically work with the faculties in the Leicester to co-develop and deliver the program in Chittoor, right? So one of the biggest questions that a student might have is, I'm studying in Chittoor, what syllabus will I be taught? What curriculum will I be taught? Will the faculty be able to teach something that is similar to what will be taught in a UK Leicester University? Okay. The answer to that is the syllabus, curriculum, whatever we teach in Chittoor is the curriculum that is being taught in the University of Leicester in UK. All our faculties in the Department of Computer Science, BBA, have undergone training to teach that to the students. Besides, irrespective, all our faculties are PhD holders. So we only take PhD holders as faculties in across all departments at the University of Leicester. So that is something that that we are very, very confident and sure that we'll be able to deliver on par, if not better, than what is being delivered in the UK in the first 2 years. So that when the student goes to the University of Leicester in the third year, he doesn't feel out of place. He feels as if he has been part of that university the entire time. So that is the key thing that we are making sure for the students. ఓకే. Yeah. సో హైదరాబాద్లో ఉన్న ఒక స్టూడెంట్ చిత్తూరు వచ్చి మీ దగ్గర 2 years చదవాలి అంటే కొంచెం అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సార్? అంటే చిత్తూరు ఇట్స్ రూరల్ ఏరియా, ఐ థింక్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, రైట్? సో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సార్? 4 years back, when we started this university, to be very honest, we didn't have a lot. But in these 4 years, we have built a knowledge city in that campus. So you will find all top restaurants within the campus and just outside the campus, or hostels, especially for this Leicester program, or on par, if not better than what you will find in the UK itself. We have superb sports facility, the artificial football turf. We have a 400-meter running track. We have cricket nets. So sports facilities is taken care of. Hostel facilities are taken care of. You will find top brands like Starbucks, Burger Kings, all of them coming and setting up stalls in Chittoor. So from a food perspective, from sports facilities perspective, from hostel perspective, everything is taken care of within the campus. They don't even have to leave the campus. Axis Bank, all the banks have their own ATMs within the campus. So all of that is taken care of within the campus, and they will not even feel that they are in a rural place or they are in a district headquarters, right? So they don't have to go out for anything. Okay. What about internships, sir? Apollo University is providing any internships for this particular program? I heard you're providing internships also from first year. Yeah. So I think Vishnu spoke about Center for Digital Health and Precision Medicine, CDHPM, right? One of the key aspects of this program is to analyze the healthcare patient data and collaborate with Apollo Hospital scientists in healthcare research. So our own students at the university will be given opportunity to intern at the center to work on cutting edge healthcare data and collaborate with Apollo Hospital scientists. Apart from that, we also provide placement training, soft skills training, English language training over the course of first 2 years for the students to be able to work or intern in any field of their choice, right? Healthcare, while we are a healthcare focused university, we also understand that not all students would want to do only healthcare related data. There might be someone who might want to work in a product company. There might be students who might want to work in a SaaS company. There might be students who might want to work in a AI company. We have partnerships with such companies to offer internships to students. We not only have that, we also prepare students to be able to crack those interviews and to be able to intern in any companies of their choice, be it in Hyderabad, Chennai, Bangalore, any companies of their choice, starting from first year. Okay. Yeah. One of the biggest advantages of Chittoor again is 3 hours that side is Bangalore and 3 hours this side is Chennai, right? So there are a lot of companies in both these belts that comes to Chittoor for talking to students and taking them for internships. Yeah. ఇంకొకటి చిత్తూరులో అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే అండి,
కాస్ట్ ఆఫ్ లివింగ్. యా ఓకే. సో ఇప్పుడు మీరు సేమ్ స్టూడెంట్ ఒక బెంగళూరులోనో లేకపోతే చెన్నైలోనో ఉండాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోద్ది. ఎస్ ఓకే. వెరస్ ఇన్ చిత్తూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. అవును ఓకే. రెండోది ఫోకస్డ్ లెర్నింగ్. ఓకే. మనకి డిస్ట్రాక్షన్ అవడానికి ఒక చెన్నైలోనో బెంగళూరులోనో చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఎస్ ఒక ఎస్ స్టూడెంట్కి. ఎగ్జాక్ట్లీ ఓకే. ఆ డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉండి ఓకే కాలేజ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వాళ్ళు చేసుకోవాల్సింది చేసుకొని చదువుకొని ఎస్ నీట్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేదానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇట్స్ నాట్ లైక్ టిపికలీ ఇట్స్ నాట్ లైక్ రూరల్ ఏరియా, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. అట్ ద సేమ్ టైం బెనిఫిట్ స్టూడెంట్ సైడ్ చూసుకోవడానికి కూడా డిస్ట్రాక్షన్స్ తక్కువ, చదువుకోవచ్చు ఎక్కువగా, అండ్ క్యాంపస్ లోపల కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, అండ్ దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ద క్యాంపస్, అండ్ ఎక్స్పోజర్ ఉంది. ఇప్పుడు మీరు ఒక కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెన్నై బేస్డ్ కాలేజే తీసుకుందాం. ఓకే. ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఎక్స్పోజర్ కానీ, ఇంటర్న్షిప్ ఎక్స్పోజర్ కానీ, ఫ్యాకల్టీ ఎక్స్పోజర్ కానీ అక్కడ ఉండదు. ఓకే ఓకే. ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ కవర్డ్, అండ్ అది పెద్ద ఇది గొప్ప కాదు అలా లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి రైట్ సార్ ఒక్క దగ్గర మనం చేసామన్నమాట. ఓకే సార్ మీరు సిడిహెచ్పిఎం చెప్పారు కదా, హౌ సిడిహెచ్పిఎం ఇంటిగ్రేటెడ్ విత్ దిస్ కోర్స్ సార్, అండ్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ సిడిహెచ్పిఎం అండ్ ఫ్రమ్ అపోలో సైడ్ అండ్ ఫ్రమ్ లెస్టర్ సైడ్? ఓకే. సిడిహెచ్పిఎం అనేది క్రాస్ కొలాబరేషన్ బిట్వీన్ 3 ఎంటిటీస్ అండి. ఒకటి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, రెండు అపోలో హాస్పిటల్స్, థర్డ్ అపోలో యూనివర్సిటీ. ఓకే ఓకే. దీన్ని డైరెక్టర్స్ చూసుకున్నారంటే సార్ నీలేష్ సోమాని అని చెప్పేసి హీఈస్ టాప్ లీడింగ్ పర్సన్ ఇన్ యూకే. ఓకే దాని తర్వాత డాక్టర్ సుజయ్ కార్ ఈస్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, హీఈస్ ద చీఫ్ మెడికల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. దే బోత్ ఆర్ ద డైరెక్టర్స్. అందులో ఇంకా చాలా మంది, ఓకే, దాదాపు 50-60 మెంబర్స్, బోర్డు మెంబర్స్ గాను, లేకపోతే పెద్ద పెద్ద ప్రొఫైల్స్ గాను. ఆ ప్రొఫైల్స్ మీరు చూసారనే తెలుస్తుంది. ఆ వెబ్సైట్ cdhpm.in, ఆ వెబ్సైట్ లో చూసారంటే, ఆ ప్రొఫైల్ చూసారనే మీకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళతో మనం యాక్సెస్ కూడా ఉండదు ఓకే జనరల్లీ. ఓకే. ఓకే సో వీళ్ళందరూ కలిసి లీడ్ చేస్తున్నారు. ఓకే ఇది ఎలా ఇంటిగ్రేట్ అయింది అని చూసుకుంటే, కోర్ రీసెర్చ్ జరిగేటప్పుడు ఒక స్టూడెంట్కి యాక్సెస్ ఉండాలండి. ఓకే ఇఫ్ దే ఆర్ నాట్ యాక్సెసింగ్ కోర్ రీసెర్చ్, ఏదో బుక్ చదువుకున్నాము, ఆ బుక్ లో ఉన్న డెఫినేషన్స్ చదువుకున్నాము, ఇఫ్ యూ జస్ట్ కీప్ ఆన్ రైటింగ్ దోస్ డెఫినేషన్స్ అండ్ ఒక ఎగ్జామ్ రాసేసి మేము కూడా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకునేది యూస్లెస్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ అక్కడ చదువుకునే వాళ్ళు, దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఐ థింక్ వివేక్ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ రియల్ టైమ్. The students are now doing internships in CDHPM. Okay. Any examples you can quote? Yeah, there are a couple of current students who are studying computer science with Apollo are working with Dr. Sujaikar and Professor Nilesh Samani on cutting edge AI healthcare intersection. ఓకే To give you an example, one of those students in fact developed a AI based application ఓకే that can help doctors and nurses track patient data much more securely and much more easily, right? So there are multiple other applications that the students themselves have built under the guidance of Professor Nilesh and Dr. Sujoy, and there will be much more projects coming through, right? We are only talking about CDHPM was inaugurated in January. We are sitting in May. We are for a research organization, we are very, very new and we are very, very nascent. ఓకే As we grow, right? As we grow in the next 1 year, 2 years, there will be much more projects and much more scope for students to participate and contribute to research and therefore learn as well. అదొకటే కాకుండా అపోలో హాస్పిటల్స్ ఆల్సో హ్యాస్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్స్. Okay. ఓకే. సో వెన్ ఎవర్ సమ్వన్ హ్యాస్ అ స్టార్ట్అప్ ఐడియా, ఓకే ఆ స్టార్ట్అప్ ఐడియా హెల్త్ డేటాలో చేస్తున్నారు అంటే దే కెన్ యాక్చువల్లీ లాంచ్ ఎ కంపెనీ యాజ్ వెల్. ఓకే సో దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. వాళ్ళకి కావాల్సిన స్టార్టింగ్ మెంటర్షిప్ కానీ, ఒకవేళ అది పిఓసి బాగా సక్సెస్ఫుల్ అయిందంటే ప్రొసీడింగ్ విత్ ఫండింగ్ ఆప్షన్స్ కానీ, ఆర్ గివింగ్ ఇంట్రడక్షన్స్ టు ఫండింగ్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. ఓకే సో దెర్ ఇస్ నో స్టాపేజ్ వేర్ స్టూడెంట్ వాంట్స్ టు గో. అది చదువుకొని దగ్గర వెళ్ళి జాబ్ చేసుకోవాలన్నా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసుకున్నారని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ రీసెర్చ్ జరిగేటప్పుడు అక్కడే ఐడియాస్ వస్తాయి. అవును. ఓకే, ఇలాంటి యాప్స్ ఉంటే బాగుంటాయి కదా, ఇలా ఒక యాప్ రిలీజ్ చేద్దాం. ఓకే ఆ యాప్స్ బిల్డ్ చేయాలంటే ఆ డేటా మొత్తం వీళ్ళ దగ్గర ఉంది. ఆ పిఓసి త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక యాప్ బిల్డ్ చేయాలి హెల్త్ డేటా మీద అంటే మనకి ఫస్ట్ ఏముండదంటే మనకి యాక్సెస్ ఉండదు. యాక్సెస్ లేనప్పుడు మన వల్ల ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, సొల్యూషన్ ఇవ్వలేం. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ స్టూడెంట్స్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా ఎడ్జ్. ఓకే. రేపటి రోజున దీంట్లో నుంచి ఒక $100 million కంపెనీ బయటకు వస్తే కూడా ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్, బికాస్ వేరే స్టూడెంట్స్ కి రావాల్సిన అంత యాక్సెసిబిలిటీ ఓకే ఈ సెంటర్ ద్వారా ఈ స్టూడెంట్స్ కి ఉంటుంది. And what is important is, just to add, assume that a student is studying only with Apollo. Maybe they have access to healthcare data, maybe they know something, they can do something. Now with Leicester
also being our partner starting from the beginning, they also have access to international exposure, right? There will always be somebody from Leicester who would have been there, done that in similar fields, who is in UK, US, for example. We will have access to all of that exposure to our students, right? And that is why we are together, right? So it's not as if Apollo is separate, Leicester is separate, and we are doing this. We are in it together. We are a same team, and that is why we are together, right? Yeah. So. ఓకే సో సార్ బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటి అంటే హూ ఈస్ గోయింగ్ టు గివ్ ఫైనల్ డిగ్రీ అండ్ అపోలో యూనివర్సిటీ ఏం డాక్యుమెంట్స్ ఇస్తుంది, లెస్టర్ యూనివర్సిటీ ఏ డాక్యుమెంట్స్ ఇస్తుంది, అండ్ ఈ డిగ్రీ ఏదైతే ఉందో ఇండియాలో వ్యాలిడిటీ ఉంటుందా? సో దాని గురించి చెప్పండి సార్. So I'll take that question. Entire final degree will be given by University of Leicester. ఓకే So first 2 years ఇక్కడ చదువుకుంటారు. The credit will be transferred to University of Leicester. ఓకే And final గా వాళ్ళకి వచ్చే డాక్యుమెంట్ మొత్తం University of Leicester నుంచే వస్తుంది. So it's a single degree program Okay. by University of Leicester. That's what we've been telling. They are studying Leicester curriculum in India. ఓకే Okay. Delivered by Apollo faculty, but they are studying Leicester curriculum. Okay. So which means when they transfer, they will get only Leicester degree. Okay. రెండు. Second, ఇది ఇండియాలో అగైన్ యూకే డిగ్రీ ఇండియాలో వ్యాలిడిటీ ఉందా అనేది క్వశ్చన్ మీది. ఓకే, యూకే డిగ్రీ ఇండియాలో వ్యాలిడిటీ ఉంది. ఓకే అండ్ ఆ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఒకటి మీకు కావాలి అంటే, అది అవసరం లేదు, కావాలి అంటే AIU.ac.in, ఓకే, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అందులో వెళ్ళి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ వాళ్ళు పెట్టుకున్నారంటే దే విల్ గెట్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ యాజ్ వెల్, విచ్ మీన్స్ దే కెన్ అప్లై ఫర్ ద జాబ్స్ ఇన్ ఇండియా, సివిల్ సర్వీసెస్ కానీ ఏది. బేసికలీ దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అండి. Everything is almost equivalent, everything is same. Okay. So it is 100% valid in India. సో వీళ్ళు 2025లో బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, 5 and 6 సెకండ్ ఇయర్ అయిపోతుంది. 27లో ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పుడు 28 వచ్చేటప్పుడు వీళ్ళకి ఈ వీసా ప్రాసెస్ లెస్టర్ యూనివర్సిటీ చేస్తుందా, అపోలో యూనివర్సిటీ చేస్తుందా, ఇద్దరు కలిసి చేస్తారు? ఎవరు చేస్తారు? ఇద్దరు కలిసి చేస్తాము. ఓకే, ఎందుకంటే మేము ఆల్రెడీ 1500 to 2000 స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం పంపిస్తూ ఉంటాం లెస్టర్ కి. సో ఆ వీసా ప్రాసెస్ మాకు బాగా వచ్చు. ఓకే, అపోలో యూనివర్సిటీలో ఒక టీమో లేకపోతే ఒక రిప్రజెంటేటివ్ ఒక వీసా టీమ్ అని ఒకటి ఫామ్ చేసి, ఓకే, దట్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద వీసా ఎక్స్పెన్సెస్, వీసా ప్రాసెసెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఓకే, అండ్ దే విల్ గైడ్ ద స్టూడెంట్ ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండింగ్. ఫుల్ గైడెన్స్ ఇస్తుంది. అగైన్ వాళ్ళు చేస్తారా మనం చేస్తామని కాదు. అపోలో యూనివర్సిటీలో ఒక మెంబర్ ఉంటారు, ఒక వెల్ఫేర్ మెంబర్ ఉంటారు, వీసా టీమ్ ఉంటుంది. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాసెస్. సో ద బేసిక్ క్వశ్చన్ సార్, అంటే మేము ఎవరిని అడగాలి, వీసా ప్రాసెస్ మళ్ళీ మేము చేసుకోవాలా అని ఒక So we will take care of it. యూనివర్సిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూనివర్సిటీ అగైన్ అదే కదా డిఫరెన్స్ ఇక్కడ. చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి యాంగిల్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యారంటే మీరు అడిగిన క్వశ్చన్ 100% వ్యాలిడ్. ఓకే, ఓకే, ఆ ట్విన్నింగ్ ప్రోగ్రామ్ లో ఎవరు చేస్తారు? ఆ యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు దే విల్ కొలాబరేట్ విత్ 5, 6, 7 యూనివర్సిటీస్. మీరు ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళొచ్చు అని చెప్పేటప్పుడు స్టూడెంట్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా. ఇక్కడ అలా కాదు. దిస్ ఇస్ అ సింగిల్, ఆల్మోస్ట్ లైక్ అ సింగిల్ ఎంటిటీ. ఓకే, ఓకే, ఒక ఎంటిటీ ఏమో యూకేలో ఉంది, ఇంకొక ఎంటిటీ ఏమో ఇండియాలో ఉంది, బట్ దిస్ ఇస్ లైక్ అ సింగిల్ ఎంటిటీ. ఓకే, ఓకే, అండ్ ఆ ప్రాసెస్ మొత్తం ఈ ఎంటిటీ చేసుకుంటుంది ఎంటైర్ గా. ఓకే, సో బయట చూడడానికి 2 ఎంటిటీస్ అయినా కూడా సింగిల్ ఎంటిటీ, సింగిల్ ప్రోగ్రామ్, టైట్ ఇంటిగ్రేషన్. ఆ పార్ట్నర్షిప్ అనేది చాలా టైట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, వేరే ట్యూనింగ్ ప్రోగ్రామ్ లో దిస్ పార్ట్నర్షిప్ ఇస్ లైక్ ఓకే మేము చేస్తాం, మీరు చూస్ చేసుకుని వెళ్ళొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేయరు అనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ అలా కాదు, ఇట్స్ లైక్ టైట్ పార్ట్నర్షిప్ అనమాట. ఓకే, సో మీరు అన్నట్టు వేరే యూనివర్సిటీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మెనీ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు చదవడం కూడా ఆ పర్టికులర్ యూనివర్సిటీ కరికులమే ఫస్ట్ 2 years ఇక్కడ చదువుతారు, అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆ యూనివర్సిటీ కరికులం చదువుతారు. సో ఇది అలా కాకుండా ఫస్ట్ నుంచి ఈ యూనివర్సిటీ కరికులమే చదువుతారు, ప్రాసెస్ అంతా కూడా కలిసి చేస్తారు. సో స్టూడెంట్కి ఎటువంటి మిస్కమ్యూనికేషన్ కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఉండదు. సో అండ్ ఈ వీసా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు యూకే వచ్చినప్పుడు ఈ అకామిడేషన్ క్యాంపస్లో ఉండొచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి స్టూడెంట్ చాయిస్. మా దగ్గర క్యాంపస్ అకామిడేషన్స్ ఓడిపి విలేజ్ అని ఒక పెద్ద క్యాంపస్ ఉంది అక్కడ. ఓకే, అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద స్టూడెంట్ ఇఫ్ దే చూస్ ఇట్. లేదు మాకు బయట మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము 4-5 ఫ్రెండ్స్ కలిపి మేము ఒక ఇల్లు తీసుకుంటామంటే అది కూడా చేసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే, సో మేజర్గా ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు అసలు యూనివర్సిటీ ఎక్కడ ఉంది ఏంటి అని అడగకుండా ప్లేస్మెంట్స్ అడుగుతారు సార్ పేరెంట్స్. సో ఈ ప్లేస్మెంట్స్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు సార్? ఓకే, సో యూకేలో ప్లేస్మెంట్స్ అనే కాన్సెప్ట్ లేదండి. ఓకే, ఓకే, అక్కడ ఎలా జరుగుతుంది అంటే
ఒక ఫేర్ లాగా, యూనివర్సిటీ ఫేర్ లాగా పెట్టేసి, సారీ జాబ్ ఫేర్ లాగా పెట్టేసి, ఆ జాబ్ ఫేర్ లో వీల్ ఇన్వైట్ ఆల్ ద కంపెనీస్ వర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్. ఓకే. ఆ ఫేర్ కి స్టూడెంట్స్ వెళ్ళి ఇంట్రొడక్షన్స్ పెంచుకొని చేయాలి. ఓకే. బట్ ఈ ప్రోగ్రామ్ కోసం మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ సెటింగ్ అప్ అ సెపరేట్ టీమ్. నేను చెప్పాను కదా ఆ వీసా టీమ్ ఒకరు ఉంటారని. సిమిలర్లీ వీఆర్ సెటింగ్ అప్ అ టీమ్, ఓకే, హూ విల్ అసిస్ట్ ఫర్ కెరియర్స్ అండి. ఓకే. అది ఇక్కడ కూడా ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అపోలో వెన్ దే ఆర్ హియర్ ఇన్ ఇండియా. ఓకే. దాని తర్వాత యూకేకి వెళ్ళాక అక్కడ ఆల్రెడీ ఒక సెటప్ టీమ్ ఉంది, కెరియర్ టీమ్ ఉంది, అండ్ దే విల్ అసిస్ట్ ద స్టూడెంట్స్ టు మేక్ ష్యూర్ దే హ్యావ్ ఆల్ ద ఇంట్రడక్షన్స్, వాళ్ళకి కావాల్సిన రెజ్యూమ్ కానీ, పర్సనాలిటీ విషయం కానీ, లేకపోతే ఎలా ప్రిపేర్ చేయాలనే కానీ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. దట్స్ హౌ వీఆర్ ట్రైంగ్ టు టాకిల్ దిస్. ఓకే. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. మేము ఇంకా దాంట్లో కొంచెము వర్క్ చేస్తున్నాం, ఇంకా ఎలా చేస్తాము ఏంటి, ఇంకా ఎలా టైట్గా తీసుకెళ్ళి ఈ అవుట్కమ్ స్టూడెంట్స్ అనే దానికి జాబ్స్ ఎలా ఇప్పించాలి, అందులో చాలా వర్క్ పోతుంది వెనకాల. ఓకే, అది ఇంకొక 6-7 months లో క్లారిటీ ఫుల్గా వస్తుంది. ఇలా చేస్తే ఈ స్టూడెంట్స్ కి అక్కడ మంచి జాబ్స్ వస్తాయి అనే దాంట్లో వర్క్ పోతుంది. ఓకే, 6-7 months లో ఆల్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ 100% ప్రాపర్ గైడెన్స్ సో దట్ they will be able to secure a job in UK. And just to add, that guidance will not start in Leicester. That guidance will start from day zero. Okay. From the day they come to Chittoor campus, beyond their academics and curriculum, they will also be trained on professional etiquettes, interview skills, English speaking. All of that training will also be given to them, so that by the time they go to Leicester and they are ready to give interviews, they are well trained, to crack those interviews. ఓకే సార్. వివేక్ సార్, నేను చాలాసార్లు విన్నాను ఈ ప్రోగ్రామ్ ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది అని. సో ఈ గేమ్ చేంజర్ అంటే మీరు ఎలా చేంజ్ చేయబోతున్నారు సార్? అంటే వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అబౌట్? మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? You go and look at all the other universities who are offering such programs, like Vishnu said, twinning programs, there are credit transfer programs, and so on and so forth. Typically, one university will have partnership with multiple universities. They look at students as headcounts. Students as headcounts. They want 1,000 students. They want 5,000 students. It doesn't matter if the student comes from Tamil Nadu or Pakistan or Bangladesh or China or Assam or Nepal. It doesn't matter to most of these universities. But this partnership specifically is different because this partnership, as Vishnu clearly said, we are tied at the hips starting from the beginning. We are working together as a single team, which means that we keep a student's need as the center of what we are doing. That will mean that ensuring that the curriculum is aligned, ensuring that the cultural acclimatization is aligned. A lot of people might struggle when they go to UK to even pick up a UK accent. These are very, very small things that not a lot of universities focus on, right? You go there, they sit in classrooms, they write, they give exams and go. But let's just say somebody who has not been to UK goes to UK. There is climate, there is language, there is food. A lot of things need to be adapted. All of that training, adaptation, we are working together to give all of that to students. And I'm not even talking about our combined prowess of academic curriculum, research, hospitals. I'm not even talking about that. That anybody can give. We are also strong in that. But I'm going one level beyond that to say how student-centric we are, right? And the fact that we already have about 4,000 students in the campus in the last 3 years is a testimony to that everything that a student needs will be taken care of. At the end of 3 years, the student will need what it takes for them to succeed in their career. This not many people will say. Okay. They will only say, I will ensure that you go to US. I will ensure that you go to UK. Not many people will say that I will ensure that you have a successful career. ఓకే. Right? ఇంకోటి రమేష్ గారు, మీకు క్వశ్చన్ అడుగుతాను. మీరు చాలా యూనివర్సిటీస్ రిప్రజెంట్ చేస్తుంటారు ఇంతకు ముందు కూడా కదా. ఈ ట్యూనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చేస్తుంటారు, రైట్? చేశారు కదా. చేసేటప్పుడు ఎన్ని ఇంటర్నేషనల్ హెడ్స్ దగ్గర మీరు మాట్లాడారు? 1 or 2 యూనివర్సిటీస్ హెడ్స్తో నేను మాట్లాడాను. మ్యాక్సిమమ్ ఇక్కడ లోకల్ యూనివర్సిటీ పర్సన్సే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అసోసియేట్ హెడ్ వచ్చి మాట్లాడడం అనేది నేను చాలా ఫస్ట్ టైం చూస్తున్నాను. అది పార్ట్నర్షిప్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ నుంచి స్టూడెంట్స్కి ఒక ఇంట్రొడక్షన్స్ ఇచ్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రొడ్యూస్ చేయడం నుంచి వాళ్ళ అవుట్కమ్ దాకా ఇట్స్ అ కొలాబరేటివ్ వర్క్. ఓకే, సో దీస్ ఆర్ నాట్ లైక్ 2 entities నేను ఫస్ట్ చెప్పినప్పుడు. ఇట్స్ అ పార్ట్నర్షిప్. అండ్ అవేర్నెస్ ఇవ్వడానికి నేను వస్తున్నాను, వివేక్ గారు వస్తున్నారు, అండ్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడానికి అది ఒక టీం ఉంటుంది, అకాడమిక్ టీం, అండ్ వాళ్ళు చూసుకుంటారు. అవుట్కమ్ ప్రొవైడ్ చేయడానికి కెరియర్ టీం ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. సో దిస్ ఇస్ హౌ ద హోల్ థింగ్ వర్క్స్. ఓకే, సో దిస్ ఆర్ లైక్ వన్ టీమ్
ప్రొవైడింగ్ దిస్ పార్ట్నర్షిప్, మేకింగ్ షూర్ స్టూడెంట్ ఇస్ సక్సెస్ఫుల్. ఓకే, దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఇంటర్వ్యూలో ఇలా 2 యూనివర్సిటీస్ కలిసి కూర్చొని మాట్లాడేది అనేది నాకు తెలిసి నేను ఇంతవరకు చూడలేదు Yes, sir. ఇన్ ద హోల్ ఆఫ్ లాస్ట్ Yes. 10-15 years లో. Yes, sir. Yes. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. Yes. And you will also see a lot of, I'm not taking names here, but you will also see that somebody might say, okay, I will send you to US and that is all that I will do. And then you go there, you will have to pick up yourself and do that. We are not like that, right? So we ensure that even after they, as Apollo, I represent Apollo, even after they go to Leicester, we ensure that we give them whatever they need to succeed there and have a successful career there. So that focus is starting from day one, which not I can not anybody, nobody in this country can do that, because that is the nature of our partnership. ఇంకొకటి అగైన్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి ఎక్కడికి రాలేదు. ఓకే, ఇక్కడ ఎలా కొలాబరేషన్ అపోలో లెస్టర్ ఇండియాలో జరుగుతుందో యూకేలో కూడా లెస్టర్ అపోలో కొలాబరేషన్ జరుగుతుంది. Okay. ఓకే, సో ద స్టూడెంట్ విల్ హ్యావ్ కంటిన్యూడ్ సపోర్ట్ లైక్ వివేక్ సెడ్ ఫ్రమ్ ద డే 0 టిల్ ద డే హీ గ్రాడ్యుయేట్స్ అండ్ గెట్ ఎ జాబ్. సపోర్ట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఓకే ఒక చిన్న సపోర్ట్ రాలేదు అంటే యూ కెన్ ఆల్వేస్ రైజ్ అ రిక్వెస్ట్ హియర్. అపోలో యూకే టీమ్ కూడా సపోర్ట్ చేస్తారు. ఎస్, ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ సార్, వెరీ గుడ్. సో అపోలో హ్యాస్ అ స్ట్రాంగ్ యూకే టీమ్ బేస్ Okay. అండ్ వాళ్ళు అన్ని సపోర్ట్కి అక్కడ కూడా ఉంటారు, అవైలబిలిటీ ఇక్కడ కూడా ఉంటారు. ఓకే, సో దిస్ ఇస్ నాట్ అ ట్విన్నింగ్ ప్రోగ్రామ్, దిస్ ఇస్ అగైన్ అ గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ ద పార్ట్నర్షిప్. ఓకే, because of the partnership, because of the collaboration, this will 100% be a game changer program. ఓకే, సో విష్ణు గారు, ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్ ఫర్ యూ. మీరు గర్వంగా చెప్తారు ప్రతిసారి కూడా, మీ నాన్నగారు ఒక రైతు, మీరు చాలా బేసిక్ స్టేజ్లోంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మరి వెళ్ళి యూకేలో చదువుకొని అక్కడ మంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మంచి పొజిషన్కి వచ్చారు అని. ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది? ఇప్పుడు చాలామంది రైతుల పిల్లల్ని పంపించాలని ఉన్నా కానీ వాళ్ళకి ప్రాసెస్ తెలియక ఇక్కడ బీటెక్ చేసి మళ్ళీ తర్వాత పిల్లలు రీసెర్చ్ చేసి ఎంఎస్కి వెళ్తున్నారు. సో ఎంఎస్కి వెళ్ళకుండా యూజీకే అబ్రాడ్కి వెళ్ళడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ ఈ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఏమైనా నష్టమా లాభమా, అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీరు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ స్టూడెంట్ అల్యూమినీ. సో మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఇది ఒక్క స్టూడెంట్కి యూజ్ అయినా కానీ అది చాలా మంచి యూజ్ అవుతుంది. సో చాలా సింపుల్ అండి, మనం రెగ్యులర్గా చేసుకొని రెగ్యులర్గా ఒక జాబ్కి వెళ్ళి రెగ్యులర్గా సెటిల్ అయిపోయేసి అలా ఒక పాత్ ఉంటుంది. ఓకే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను కాలేజ్ చదువుకునేటప్పుడు ఒక 100 రూపాయలు మంత్లీ పాకెట్ మనీ ఉండేది. ఓకే, ఆ 100 రూపాయలు నేను టికెట్ ఫేర్ కూడా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చదువుకునేదేమో కాలేజ్ చెన్నైలో, అండ్ అక్కడ నుంచి ఒక బస్సు తీసుకొని మా ఇంటికి వెళ్ళాలి. ఓకే, బస్సులో ఎక్కితే నాకు ఫ్రీ పాస్, ఓకే, ఆటోలో వెళ్తే 5 రూపాయలు. ఓకే, 1 ట్రిప్కి. ఓకే, 5 రూపాయలు ఖర్చు అయిపోతుందని ఓకే, నేను అరగంట సేపు లేకపోతే గంట సేపు వెయిట్ చేసి బస్సులో వెళ్ళిన రోజులు ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి. ఓకే, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతారు, నేను అక్కడ నిల్చొని బస్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే, అక్కడ నుంచి ఇంకొక స్టేజ్కి రావాలంటే కొన్ని సపోర్ట్ సిస్టమ్ కావాలి అవును, ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఓకే, ఆ ప్రతి ఒక్క స్టూడెంట్కి సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నేను మళ్ళా టాప్ నాచ్ సూపర్ టాలెంటెడ్ కాదు. ఓకే, ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్కి సపోర్ట్ కావాలి. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు లెస్టర్కి వెళ్ళి నేను చెప్తున్నా, సార్ నేను బాగా చదువుకుంటాను, కాకపోతే నాకు ఇంగ్లీష్ బాగా రావట్లేదు, క్వశ్చన్స్ అర్థం అవ్వట్లేదు, క్వశ్చన్స్ అర్థం అవ్వకుండా పోవడం వల్ల నేను ఆన్సర్స్ రాయలేకపోతున్నాను అని చెప్పి, అక్కడ హెచ్ఓడి ఉండేవాళ్ళు జోసే అని చెప్పేసి, ఆయన ఏం చెప్పారంటే, విష్ణు నువ్వు ఇంగ్లీష్ స్పీకింగ్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కాదు, నువ్వు ఇంట్లో మాట్లాడుకునే తెలుగు, అండ్ నువ్వు చదువుకునేదేమో తమిళ్, ఇంగ్లీష్ అర్థం కాకపోతే అర్థం కాలేదు, నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కాదు, నువ్వు ఇంట్లో మాట్లాడుకునే తెలుగు, అండ్ నువ్వు చదువుకునేదేమో తమిళ్, ఇంగ్లీష్ అర్థం కాకపోతే అర్థం కాలేదు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ నీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎగ్జామ్ హాల్లో కూడా సరే నన్ను అడుగు, నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీకేం వచ్చో దాన్ని రాయను. ఓకే, నేను ఒక్కడే ఆ సబ్జెక్ట్లో డిస్టింక్షన్ తీసాను, చాలా కష్టమైన సబ్జెక్ట్. ఓకే, ఆ రోజు ఆయన అలా చెప్పకుండా నీకు ఇంగ్లీష్ కూడా రాదా, వై ఆర్ యూ హియర్ అనేసి ఉన్నాడంటే నేను ఫీల్ అయిపోయేవాడిని. ఓకే, ఓకే, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ వీ నీడ్ ఫర్ పీపుల్ లైక్ అస్. ఓకే, ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడ వెళ్ళేటప్పుడు మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట, ఏమని, సార్ నాకు ఇంగ్లీషు సరిగా రాదు అండ్ ఆ క్వశ్చన్స్ అర్థమైతే కానీ నేను ఆన్సర్ ఇవ్వలేను అని చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పారు, కూర్చొని మనం నేటివ్ ఇంగ్లీష్ కాదు, నీ నేటివ్ ఏమో తెలుగు, చదువుకునేదేమో తమిళ్,
కాకపోతే ఆ, ఈ ఇంగ్లీష్ నీ క్వశ్చన్స్ అర్థం కాకపోతే పర్లేదు, నన్ను అడుగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని పడి ఆన్సర్ ఇవ్వచ్చు అని చెప్పాడు. సో ఒక పేరెంట్ కన్నా సరే, ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫర్ అ యావరేజ్ స్టూడెంట్ ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి, వాట్ ఈస్ ద డెస్టినేషన్, ఆ ప్రాసెస్ ఏంటి అనేది తెలియాలి. అది యూనివర్సిటీస్ ఇవ్వాలి. ఎస్ ఆ యూనివర్సిటీస్ ఇవ్వకుండా నీకు ఇది కూడా తెలియదు అని చెప్పేస్తుంటే నేను ఫెయిలియర్. ఎస్ ఆయన ఒక సపోర్ట్ ఇచ్చిన దానివల్ల ఈరోజు సక్సెస్ఫుల్. ఓకే, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాను, 100 మందికి జాబ్స్ ఇచ్చాము, ప్లస్ అసోసియేటెడ్ ఉంది. నేను ఈ పని చేసేది కూడా ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా ఫాలో అయ్యి ఇది నడిపితే మన ఫ్యామిలీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద ఐడియా. ఓకే, ఓకే సో ఇందులో ఇది ఎక్స్పెన్సివ్ లేదన్నట్లా. ఓకే, ఇది కుదరకపోతే మనం వేరే ఒక ఆప్షన్స్ వెళ్దాం, దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ కుదిరితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 15 లక్షలు బీటెక్ లేకపోతే బిఎన్జి ఒక నార్మల్ కాలేజ్లో ఖర్చు అవుతుంది. దాని తర్వాత దే విల్ డూ మాస్టర్స్, అదొక 25 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుతుంది. ఓకే, ఇవి రెండు కలిపితే 40-45 లక్షలు ఖర్చు అయిపోతుంది. ఆ సేమ్ 40-45 లక్షలకి ఈ కోర్స్ చేసుకోండి. మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాం, వెనకాల సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసిన సపోర్ట్ సిస్టమ్. యా వాళ్ళు ఇస్తారు ఎవరు అనే డౌట్ నాకు లేదు, ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్. దిస్ ఇస్ మై 16th ఇయర్ విత్ లెస్టర్ అండి. ఓకే నేను లెస్టర్ కోసం పనిచేస్తున్నాను కానీ వేరే యూనివర్సిటీకి యూ వోంట్ ఈవెన్ సీ మై ఫేస్. ఓకే, ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే సో ఇది ఉండే ఆప్షన్స్. అండ్ ఎడ్యుకేషన్ లోన్ కట్టేటప్పుడు కూడా చాలా కష్టం. పిల్లలకి జాబ్స్ అనేది ఇంపార్టెంట్, లేకపోతే ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ కట్టాను కాబట్టి. Okay. ఓకే, దానికి కావాల్సిన మెషర్స్, దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ చేసి ఉంచాం. సో ఒక స్టూడెంట్ వెళ్ళాడు అంటే, మనం చెప్పిందంతా చేశాడు అంటే 100% హీ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే నార్మల్ సక్సెస్ కాదండి, ఫ్రమ్ 0 to 1 నెక్స్ట్ లెవెల్ సక్సెస్ఫుల్. ఓకే, ఓకే ఇప్పుడు ఇందులో స్టూడెంట్ మోటివేషన్ కూడా ఉంది. ఓకే, ఆ మోటివేషన్ ఉండి వాడు చేసుకోవాలి. మోటివేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే దాంట్లో మేము అందరూ వర్కౌట్ చేస్తున్నాం. ఓకే బట్ ఆ స్టూడెంట్ కొంచెం ఎఫర్ట్ పెట్టాడంటే విల్ బి ఏబుల్ టు మేక్ దెమ్ రియలీ సక్సెస్ఫుల్. ఓకే సార్, నైస్. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ అన్నారు కదా, సో మేజర్గా యూకే ఎలాంటి యూనివర్సిటీస్కి ఐఎల్స్ ఎగ్జామ్ అడుగుతారు సార్. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అదేమైనా అడుగుతుందా సార్? ఇంగ్లీష్ ఎగ్జామ్ మేము అడగము. ఎందుకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళు అపోలో జాయిన్ అవుతారు, ఇక్కడ మొత్తం నేర్పిస్తారు. వివేక్ గారు చెప్పారు కదా, కమ్యూనికేషన్, ఇంగ్లీష్ మొత్తం ఫస్ట్ 2 years లో నేర్పిస్తారు. ఓకే అండ్ స్టూడెంట్ మాకు తెలుసు హీ విల్ బి అట్ అ లెవెల్ వేర్ అక్కడ యూకేకి వచ్చాక కూడా ఆ ఇంగ్లీష్ లెవెల్ కోపప్ అయ్యే లెవెల్లో వాళ్ళు ఉంటారని మాకు తెలుసు. అందువల్ల ఆ ఎగ్జామ్స్ అవసరం లేదు. ఓకే Yeah. ఈ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఎప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఈ అడ్మిషన్ ప్రాసెస్, ఫీ స్ట్రక్చర్ ఒకసారి స్టూడెంట్స్కి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఓకే, అడ్మిషన్ స్టార్ట్ చేసేది మనం ఈ కింద లింక్స్ ఉంటాయి. ఓకే, ప్లస్ ఈ ఫోన్ నెంబర్ ఉంటుంది, అక్కడ ఫోన్ చేస్తే ఫస్ట్ లెవెల్ కౌన్సిలింగ్ వస్తాయి. ఓకే సో దట్ మనకు అర్థమవుతుంది ఎలాంటి విషయాలని. ఓకే, Okay. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అడ్మిషన్ జూలై ఎండ్ దాకా ఉండొచ్చు, సీట్స్ ఆర్ ఫిల్లింగ్. ఓకే బట్ అది క్లోజ్ అయిపోతే మేము 60 స్టూడెంట్స్ చూస్తున్నాం, క్లోజ్ అయిపోయిన వెంటనే ఆపేస్తాము. Okay. ఓకే, సో అది వాళ్ళు అప్లై చేసుకొని వెళ్ళొచ్చు. నెంబర్ 3, క్లాసెస్ ఆగస్ట్ లాస్ట్లోనే సెప్టెంబర్ 1st స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, ఆ డేట్ ఇంకా ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయలేదు, బట్ ఇట్ విల్ బి ఇన్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. ఎందుకంటే యూకేలో సెప్టెంబర్లో స్టార్ట్ అవుతాయి. అవును. యూకేలో కోర్సెస్ వచ్చి సెప్టెంబర్ ఎండ్లో స్టార్ట్ అవుతాయి. దానికి మ్యాచ్ చేసేటట్టు వీఆర్ ప్లానింగ్ ఇట్. ఓకే, నెంబర్ 3. నెంబర్ 4, స్కాలర్షిప్స్ ఉంది. ఓకే ఓకే, స్కాలర్షిప్స్ కూడా చాలా ఈజీ. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి జస్ట్ 10 minutes 15 minutes. కాకపోతే ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఒకటి రాయాలి. ఓకే ఎందుకు ఈ కోర్స్ మీరు చూస్ చేసుకుంటున్నారు, మీరు ఈ కోర్స్లో మేము ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది. ఓకే, జనరిక్గా ఒకటి రాయాలి. రాసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూ కూడా 10 minutes. ఓకే, స్ట్రెస్ లేకుండా స్టూడెంట్కి ఒక ఇంటర్వ్యూ చేసేసి స్కాలర్షిప్ కూడా అవార్డ్ చేస్తాం. స్కాలర్షిప్ స్టార్ట్స్ ఫ్రమ్ 10% అండ్ ఇట్ గోస్ అప్ టు 25%. ఓకే సార్, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లెగసీ is 100 years. సో వాట్ అబౌట్ అపోలో యూనివర్సిటీ, అపోలో గ్రూప్ హిస్టరీ సార్? Apollo Hospitals was the first private hospital started in India in 1983. ఓ ఓకే Okay, so Apollo Hospital is more than 42 years old. ఓకే Apollo has been in education since 1990s. ఓకే We have about 14 nursing colleges across India, Okay. including one nursing college in Bhutan. ఓకే We have 2 medical colleges, one in Hyderabad, one in Chittoor. ఓకే And the latest baby is Apollo University. Apollo Okay. University is only 4 years old. Okay. But we have a very, so we focus on, we just
as I said, we just not focus on education alone, right? We focus on a continuum of education, skilling, and workforce development, which means that we give you education, which is basically what you read in books, what you need to earn a degree. ఓకే But a lot of times that degree is not enough to get you a job. You need to skill yourselves, right? Okay. So we also help you do that skilling. This is not just for Leicester, across all programs that we offer, right? Okay. We help you with skilling, and as you qualify, right? When you skill yourselves and qualify yourselves, we also help you get jobs. Okay. This is across healthcare, technology, across the board, right? So our global workforce development initiative, for example, has a huge partnership with NHS in England, where a lot of more than 200 doctors have been deployed there in NHS England. We have specific partnerships with NHS where nurses, doctors, and allied health professionals from India Okay. go and work in NHS in the UK. So we have a strong relationship with UK and a strong capability to offer skilling, workforce development, and deployment as part of the entire program for anybody who is working with us and studying at any Apollo education institutes. Right? Okay. సో ఏంటంటే వివేక్ గారు ఫైనల్గా ఏం చెప్తున్నారు అక్కడ అంటే డిప్లాయ్మెంట్ అంటే ప్లేస్మెంట్స్ అండి. ఓకే ఓకే, సో ఆల్రెడీ 300-400 మంది డాక్టర్స్ నర్సెస్ని అక్కడ ఎన్హెచ్ఎస్లో ప్లేస్ చేశారు. ఎస్ నేను చెప్పాను కదా, వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ అ మోడల్ టు హెల్ప్ ది స్టూడెంట్స్ అని. ఎస్ ఎస్ ఇలాంటి మోడల్స్ మీద మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, ఈ రోజు నేను అది ఎగ్జాక్ట్గా ఏంటి అని చెప్పలేను, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బట్ ఆల్రెడీ ఆ మోడల్ ఎగ్జిస్టింగ్లో ఉంది. ఓకే, 200-300 మందికి అక్కడ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి, ఎస్పెషలీ డాక్టర్స్కి, నర్సెస్కి. టెక్నాలజీ కూడా ఏం చేయాలి అనేది వీఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్. అండ్ ఓకే అగైన్ మళ్ళీ మీరు అడిగినట్టు దిస్ విల్ బి a game changer program, not at the partnership level, ఓకే but at the deployment level as well. Deployments అంటే placements. సార్ వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇంతకుముందే అడుగుదాం అనుకున్నా. సో మన స్టూడెంట్స్ మ్యాక్సిమం ఏంటంటే చాలామంది ఇప్పుడు యూజీకి దుబాయ్, మలేషియా, సింగపూర్ వెళ్తున్నారు. దే ఆర్ స్పెండింగ్ అరౌండ్ 30 to 60 lakhs డిపెండ్ ఆన్ యూనివర్సిటీ. సో మనం యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి ఈ ప్రోగ్రామ్, ఈ స్టూడెంట్స్ దుబాయ్, మలేషియా, సింగపూర్ వెళ్ళే స్టూడెంట్స్కి కంపేర్ చేస్తే సో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్? సో అగైన్ దుబాయ్, సింగపూర్, సారీ మలేషియా, దుబాయా లేకపోతే యూకేనా? ఓకే, యూకే. ఓకే అదే డెవలప్మెంట్లో కానీ అన్నిటిలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టే వర్క్ అండి. ఓకే ఓకే, స్టడీస్ అయిపోయిన తర్వాత 2 years ఇక్కడ పిఎస్డబ్ల్యూ ఉంది. ఎస్ యాజ్ ఆన్ డేట్ 2 years పిఎస్డబ్ల్యూ అయితే ఉంది. Okay. ఓకే, సో దుబాయ్లో లేకపోతే మలేషియాలో లేకపోతే సింగపూర్లో కూడా ఆ పోస్ట్ స్టడీ వర్క్ అనే ఆప్షన్ Yes, లేదు. లేదు. నేను చాలా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి రిటర్న్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇది మేజర్ అయిన ఒక విషయం. Okay. సో యూకే ఆబ్వియస్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ, సివిలైజేషన్ కానీ చాలా ముందు ఉంది. ఓకే అదే నెంబర్ 1, ఆ యూకే ఎక్స్పీరియన్స్ వేరు. నెంబర్ 2, ఇన్ టర్మ్స్ ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ ఇంపార్టెంట్ అయిన విషయం మనకి అది కావాలి. అవును పోస్ట్ స్టడీ వర్క్, ఆ పోస్ట్ స్టడీ వర్క్ లేకపోతే మనం అక్కడ జాబ్ వెతుక్కోలేము, Yes. జాబ్ తీసుకోలేము. వీ నీడ్ టైం. ఓకే, ఆ పోస్ట్ స్టడీ వర్క్ ఆల్రెడీ ఉంది కాబట్టి దిస్ వుడ్ బి ద మేజర్ అడ్వాంటేజ్. ఓకే సేమ్ కాస్ట్కి ఇంకా బెస్ట్ వస్తుంది అంటే అంటే ఫెరారియా లేకపోతే ఇంకొక కారా అని చూసుకుంటే ఐ విల్ ఆల్వేస్ గో ఫర్ ఫెరారీ. ఎస్ అది కూడా సేమ్ కాస్ట్ అంటే ఇంకొకసారి ఎందుకు ఆలోచన అవసరం లేదు. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విష్ణు గారు అండ్ వివేక్ గారు. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు ఈ సెషన్ కంప్లీట్గా చూస్తే కనుక ఈ యూకే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ గురించి 100% ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎందుకంటే దీంట్లో అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రమ్ అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, వీసా ప్రాసెస్ ఎవరు చేస్తారు, అండ్ అపోలో యూనివర్సిటీ పార్ట్ ఏంటి దీంట్లో, అండ్ లెస్టర్ యూనివర్సిటీ పార్ట్ ఏంటి, మెయిన్ డిగ్రీ ఎవరు ఇస్తున్నారు, అండ్ ఈ డిగ్రీ ఇండియాలో మళ్ళీ వ్యాలిడిటీ ఉందా లేదా, కంప్లీట్గా అన్ని విషయాలు డిస్కస్ చేయడం జరిగిందండి. సో పేరెంట్స్ ఎవరైతే 2025లో ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోతున్నారో ఒకసారి ఆలోచించండి. టాప్ ప్రీమియం యూనివర్సిటీస్లో ఇండియాలో ఇవాళ మీకు 25 to 35 lakhs స్పెండ్ చేస్తున్నారు. అదే బడ్జెట్లో మీరు ఒక యూకే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ తీసుకోవచ్చు, గ్లోబల్ వ్యాలిడిటీ ఉన్న డిగ్రీ. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రమేష్, రిప్రజెంటేటివ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్.